క్రీస్తునందున ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తునామమున మీకు అందరికీ ప్రేమవందనములు, శుభములు. ఎలా ఉన్నారు ప్రియులారా? బాగున్నారా? మీరందరూ బాగున్నారని తలంచు, బాగుండాలని కోరుకొనచ్చు. మీ అందరి నిమిత్తమై ప్రార్థనలు చేస్తున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం ప్రియులారా. దేవుని యొక్క ఉచిత మహాకృప చేత దేవుడు మనల్ని బలపరిచి నడిపిస్తున్నటువంటి విధానం కొరకై ప్రభువును ఎంతగానో స్తుతించవలసినటువంటి వారంగా ఉంటున్నాం ప్రియులారా. దేవుడు కృపామయుడు, దయామయుడు, జాలి కలిగినటువంటి దేవుడు. ప్రతి విధమైన పరిస్థితులలో వెంట ఉండి నడిపించే దేవుడు ప్రియులారా. కాబట్టి ఆయనను గట్టిగా మరి పట్టుకొని ఆయన నామనందు విశ్వాసం ఉంచి మరి తొనకగా వెనకగా ప్రతి పరిస్థితులలో కూడా ఆయన వైపు చూస్తూ ముందుకు సాగాల్సినటువంటి వారంగా ఉంటుంది. ఎందుకంటే విశ్వాసం కర్తవ్యం దాన్ని కొనసాగించేవాడు ఆయనే కాబట్టి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే కాబట్టి మరి మనం ఆయన వైపు చూస్తూ మన ముందు ఉంచబడిన పందెములు ఓపికతో పరిగెత్తవలసినటువంటి వారంగా ఉంటున్నాం ప్రియులరా. నేటి వాక్య ధ్యానాంశముగా ఆయన పరిశుద్ధ స్థలంలో నిలవదగినటువంటి వాడేవాడు, వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వము నందును. క్రీస్తునందున ప్రియులారా, మరి దేవుని యొక్క ఆ కృపలో మనం ఎదుగుతున్నటువంటి సందర్భంలో మరి చదువుకున్నటువంటి లేఖన భాగంలో ఆయన యొక్క పరిశుద్ధ స్థలంలో నిలవదగినటువంటి వాడేవాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడైనటువంటి దేవుడు ప్రియులారా. కాబట్టి ఆ యొక్క పరిశుద్ధ స్థలాల్లో ఆయన నివసించే స్థలంలో నిలవదగినటువంటి వాడేవాడు. అంటే వ్యర్థమైనటువంటి దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణం చేయకయు, నిర్దోషమైనటువంటి చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండేవాడే. కాబట్టి నిర్దోషమైనటువంటి చేతులు కలిగి ఉండేవాడు, శుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండేవాడు, కపటముగా ప్రమాణము చేయకుండా ఉండేవాడు, వ్యర్థమైనటువంటి దాని మీద మనసు పెట్టకుండా ఉండేవాడు, దేవుని యొక్క సన్నిధానంలో నిలవగలుగుతాడు ప్రియులరా. కాబట్టి మరి వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందినటువంటి వాడు ప్రియులరా. కాబట్టి తన రక్షకుడైనటువంటి దేవుని వలన నీతిమత్వం నొందినటువంటి వాడని లేఖనము సెలవిస్తూ ఉంది. మరి కీర్తన గ్రంథము 15వ అధ్యాయం 2వ వచనంలో యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అని మరి వాక్యము సెలవిస్తోంది. యథార్థమైనటువంటి ప్రవర్తన కలిగి ఉండాలని దేవుడు మనల్ని కోరుకుంటున్నటువంటి దేవుడుగా అంటున్నాడు. అంత మాత్రం కాకుండా నీతిని అనుసరించే వారంగా, హృదయపూర్వకంగా నిజం పలికే వారంగా ఉండాలని 1 పేతురు పత్రికలో 2వ అధ్యాయం 8వ వచనంలో ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నానని అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాస్తూ తెలియపరుస్తున్నాడు ప్రియులారా. పురుషులు కోపమును సంశయమును లేనివారై ఉండాలని, అలాగే పవిత్రమైనటువంటి చేతులెత్తి ప్రార్థన చేసేవారుగా మనం ఉండాలని. అంటే పురుషులు అంటే పురుషులు ఒక్కరే అనే కాదు, కానీ ఈ యొక్క లేఖన భాగంలో ఇద్దరికీ వర్తిస్తుంది. పురుషులు స్త్రీలకు, పురుషులు అనే చోట పురుషులు మాత్రమే కాదు స్త్రీలకు కూడా వర్తిస్తుంది ప్రియులారా. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 15-16 వచనాల్లో మనం గమనించినట్లయితే నీతిని అనుసరించి నడుచుచు యథార్థముగా మాట్లాడుచు నిర్బంధన వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు లంచం పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని హత్య అను మాట వినబడకుండా చెవులు మూసుకొని చెడుతనము చూడకుండా కన్నులు మూసుకునేవాడు ఉన్నత స్థలమున నివసించును. కాబట్టి నీతిని అనుసరించి నడుచుకోవాలి, యథార్థంగా నడుచుకోవాలి, యథార్థంగా మాట్లాడాలన్న నిర్బంధం వలన వచ్చు లాభాన్ని మరి ఉపేక్షించాలి. లంచం పుచ్చుకోకూడదు అని చెప్పేసి మరి దేవుడు కోరిక కలిగి ఉన్నాడు. తన చేతులను మలుపుకొని ఆ యొక్క పాపం నుంచి చేతులను మలుపుకొని అంటే పక్కకు తొలగిపోయి హత్య అనే మాట వినపడకుండా చెవులు మూసుకొని చెడుతనం చూడకుండా కళ్ళు మూసుకునేవాడు ఉన్నత స్థలంలో నివసిస్తాడని వాక్యలేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మనం కూడా ఆ ప్రకారంగా ఉండడానికి మనము ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. 26వ అధ్యాయం 6వ వచనం, కీర్తన గ్రంథం 26:6లో నిర్దోషినని నా చేతులు కడుక్కుందును, యెహోవాని బలిపీఠం చుట్టూ ప్రదక్షిణం చేయదును అంటున్నాడు కీర్తనకారుడు. కాబట్టి నిర్దోషినని నా చేతులు కడుక్కుంటాను, ప్రభువా యెహోవా
నీ బలిపీఠం చుట్టూ ప్రదక్షిణము చేస్తానంటున్నాడు. 51వ కీర్తన 10వ వచనంలో, దేవా నా యందు శుద్ధ హృదయం కలగజేయము, నా అంతరంగంలో స్థిరమైనటువంటి మనస్సు నూతనంగా పుట్టించమంటున్నాడు. కాబట్టి శుద్ధమైనటువంటి హృదయం కలిగి ఉండాలి ప్రియులారు. మనం శుద్ధమైన హృదయం కలిగి ఉండాలంటే మనతో కాదు కానీ మనం ప్రార్థన చేసుకోవాలి. ప్రభా నాలో శుద్ధ హృదయాన్ని పుట్టించు ప్రభా అని మనము కనుక ప్రార్థన చేసుకుని ఆయన రక్తంలో దినదినం కడగబడుతూ ఉన్నట్లయితే మనకు శుద్ధ హృదయం అనేది దేవుడు అనుగ్రహిస్తాడు ప్రియులారా. మరి తర్వాత నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించమంటున్నాడు. నా అంతరంగంలో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించుము. మత్తయి సువార్త 5వ అధ్యాయము 8వ వచనంలో, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూచుదురని మరి వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి హృదయ శుద్ధిని కలిగి ఉండాల్సినటువంటి వారంగా ఉన్నామని దేవుడు కోరిక కలిగినటువంటి వారుగా ఉన్నారు. మరి దేవుణ్ణి చూస్తారంట. మరి హృదయ శుద్ధి కలిగిన వారు దేవుణ్ణి చూస్తారని మరి వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి మనం హృదయ శుద్ధిని కలిగి ఉన్నట్లయితే దేవుని చూస్తాం ప్రియులారా. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, దేవుని దగ్గర రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులను శుభ్రం చేసుకునుడి, ద్విమనస్కులారా మీ హృదయములను పరిశుద్ధపరచుకునుడని వాక్యాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మరి మనము మన యొక్క చేతులను శుభ్రపరచుకోవాలి. అంటే బాహ్య సంబంధమైనటువంటి శుభ్రత కాదు కానీ మరి దేవుని కొరకు పరిశుద్ధమైనటువంటి పాదములను, పరిశుద్ధమైనటువంటి చేతులను కలిగి ఉండి దేవుని యొక్క పని నిమిత్తమై యజమానుడు వాడుకున్నటకు అర్హమైన పాత్రగా ఉండుటకు మనము జీవితకాలం అంతా కూడా పోరాటానికి మరి మనము సిద్ధమైన మనసు కలిగినటువంటి వారంగా ఉండాలి. ప్రార్థనలో పోరాడాలి, మనుషులతో కాదు కానీ ప్రార్థనలో పోరాడుతూ ముందుకు సాగాలి. దేవుని యొక్క శక్తిని పొందుకోవాలి, దేవుని యొక్క అభిషేకాన్ని పొందుకోవాలి. దేవుని యొక్క మాటలను వివరించడానికి తగినటువంటి అభిషేకాన్ని ప్రార్థన ద్వారా పొందుకుంటూ ఉన్నట్లయితే దేవుని అభిషేకం ద్వారా గొప్ప గొప్ప కార్యాలను దేవుడు జరిగిస్తాడు ప్రియులారా. కాబట్టి మనము ఏ పాటి వారము దుమ్ము ధూళి వంటి వారమని మనం చెప్పుకోవచ్చు. కానీ ఆ యొక్క మంటిఘట్టంలో మరి ఆయన తన యొక్క మహిమైశ్వర్యాన్ని దాచి ఉంచాడు ప్రియులారా. కాబట్టి అటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము. మనం ఎంతగానో ధన్యులం ప్రియులారా. కాబట్టి మనము మన హృదయాలను పరిశుద్ధపరచుకొని ఆయన పని కొరకు యజమానుడు వాడుకున్నట్టుకు అర్హమైనటువంటి రీతిగా మనం తయారవుతూ ముందుకు సాగుదాం గాక. దేవుని యొక్క రాకడ కొరకు మరి ఎదురు చూచే వరంగా ఉందాం గాక. ప్రేమ నమ్మకం గల కృపగల ప్రియ ప్రభువా, పరలోకమందున మా తండ్రి, జీవాధిపతి, వెలుగైన దేవా, స్తుతికి పాత్రుడా, స్తోత్రాడా, మీ నామాన్ని గణపరుస్తున్నాను, కొనియాడుతున్నాను. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు, చాలిన దేవుడు, ప్రేమగల దేవుడు, కరుణ వాత్సల్యత గల దేవుడు, ఆశ్చర్య అద్భుత కార్యాలు జరిగించే దేవుడు తండ్రి, నేను కృపా సమృద్ధిని అనుగ్రహించే దేవుడు తండ్రి, కృపగల కార్యాలు జరిగించే దేవుడు తండ్రి. మరి మీ యొక్క చిత్తాన్ని ప్రేమించడానికి మాకు సహాయం దయచేయండి. నీ యొక్క ఆజ్ఞల మార్గాన్ని నడుచుకోవడానికి సహాయం దయచేయండి. హృదయ శుద్ధిని కలిగి జీవించడానికి సహాయం దయచేయండి. ప్రార్థనలో మమ్మల్ని మేము తగ్గించుకుంటున్నాం తండ్రి. మరి మమ్మల్ని మేము నేను మీ యొక్క రక్తంలో కడగండి. నేను మమ్మల్ని మీ దృష్టికి ఆయాసకరమైనటువంటి మార్గం మా ఇందున్నదేమో మమ్మల్ని చూడండి, మమ్మల్ని పరిశీలించండి, మమ్మల్ని పరీక్షించండి. మీ నిత్య మార్గంలో మమ్మల్ని నడిపించండి ప్రభా. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. మీరే ఆధారం తండ్రి, మీరు రక్షణకర్త ప్రభా. గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయ రీతిగా నైనా మరి తగినటువంటి రీతిగా నైనా మరి తండ్రి శుద్ధమైనటువంటి పాత్రగా నేను అర్హమైనటువంటి పాత్రగా మమ్మల్ని తయారు చేయదురని ప్రార్థిస్తున్నాం. కృపాక్షలు ఎట్టరానియండి, ప్రతి విధమైన కీడు అపాయం నుంచి దూరపరచండి. దుష్టుని యొక్క అగ్నిబాణాలు ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి సర్వాంగ కవచాన్ని ధరించుకొని దుష్టుని ఎదుర్కోవడానికి సాయం దయచేదురని ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన జీవితం కలిగి జీవించే వారిని లేవనెత్తండి, లేవనెత్తండి, లేవనెత్తండి. పెంట కుప్పల నుంచి దీనిలో లేవనెత్తండి తండ్రి. హృదయ శుద్ధి కలిగినటువంటి వారిని లేవనెత్తండి తండ్రి. యథార్థమైన ప్రవర్తన కలిగినటువంటి వారిని లేవనెత్తండి తండ్రి. నీతిమత్వం కలిగినటువంటి వారిని లేవనెత్తండి తండ్రి. స్తోత్రాలు, వందనాలు తండ్రి. కోపాన్ని మానుకొని అయినా పవిత్రమైనటువంటి చేతులెత్తి ప్రార్థన చేసేవారిని లేవనెత్తండి తండ్రి. స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. నీతిని అనుసరించి యథార్థంగా నడుచుకోవడానికి సాయం చేయించండి తండ్రి. తన ఎడల యథార్థ హృదయం గల వారిని బలపరచుటకు యెహోవా కను దృష్టి లోకమందంతటా సంచారం చేస్తున్నందుకు వందనాలు. స్తోత్రాలు చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావాలు నీకే అర్పించుకుంటూ గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించుదని ప్రార్థన ఆలకించినందుకు వందనాలు తండ్రి. మరి చిన్న బిడ్డలను, వృద్ధులను, పెద్దలను దీవించండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. స్త్రీ పురుషులను దీవించండి. యవన కుమారులను, కుమార్తెలను దీవించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, అనారోగ్యంగా ఉండేవారికి అనారోగ్యం నైనా మరి తొలగించి ఆరోగ్యం దయచేదురని ప్రార్థిస్తున్నాం. హాస్పిటల్లో నైనా మరి డెత్ బెడ్స్లో నైనా ఉన్నటువంటి వారిని, ఐసీలో ఉన్నటువంటి వారిని మరి విడుదల కలిగించుదురని ప్రార్థిస్తున్నాం.
క్షేమంగా నెమ్మది కలిగించి ఇంటికి తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం. స్వస్థత కలిగించండి, కార్యం జరిగించండి, మీ నామాన్ని కనపరచుకోండి. మీ నామనందు విశ్వాసం ఉంచినట్లుగా సాయం దయచేయండి. మా కోసం ప్రార్థన చేయమని చెప్పినటువంటి వారందరి కోసం ప్రార్థిస్తున్నాం. వారందరినీ ముట్టండి, తాకండి, ముట్టండి, బాగు చేయండి. స్వస్థత, నెమ్మది, ఆరోగ్యం, సమాధానం కలిగించండి. మేము ఎవరెవరి ఇళ్లలో అయితే అడుగుపెట్టామో వారందరినీ కూడా ఆశ్రయించి దీవించి బలపరిచి భద్రపరిచి దీవించి గొప్ప కార్యాలు జరుగునుగా కానీ ప్రకటన చేస్తూ మహిమ, ఘనత, ప్రభావాలు మీకే అర్పించుకుంటూ మీ యొక్క బిడ్డలుగా కొనసాగుతుండగా విశ్వాసాన్ని కాపాడుకోవడానికి సహాయం తెచ్చేదని, మీ వైపు చూడడానికి సహాయం తెచ్చేదని ప్రార్థనలకు ఇచ్చి జవాబు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ ఆల్ అబండెంట్లీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Subscribe and share.